హాయ్ హలో వెల్కమ్ టు ఆకాశకి యూట్యూబ్ ఛానల్. మేము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూడగానే ఊరి బయట మాకు పీకాక్ అనేది స్వాగతం చెప్తుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్ టెంపుల్ అండ్ 108 వైష్ణవ టెంపుల్లో ఒకటైన శ్రీరంగం రంగనాథ స్వామి గుడి. అండ్ ఈ గోపురమే చెప్తుంది మనం ఎక్కడున్నాము శ్రీరంగం అని. అండ్ కొన్ని కథనాల ప్రకారం ఈ గుడి రాముడి కన్నా ముందే, రాముడి కాలం ఒక ముందు నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు రంగనాథ స్వామి అంటారు. అండ్ ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అండ్ స్టోన్ వర్క్స్ ప్రకారం ఈ గుడిని 10th సెంచరీలో చోళులు డెవలప్ చేశారు. అండ్ తర్వాత చోళులే కాకుండా పాండ్య కింగ్డమ్ అండ్ విజయనగరం రాజులు కూడా దీన్ని డెవలప్మెంట్ చేశారు. పోయే కొద్దీ రోడ్ వస్తుంది, అంగళ్ళు వస్తున్నాయి, మరి గోపురాలు వస్తున్నాయి. ఏంటిది అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఎందుకంటే ఇది ఊరే గుడి లోపల ఉంటుంది, ఎక్కడ ఉండదు. మన ఇండియాలో ఊరి మధ్యలో గుడి ఉంటే ఇక్కడ గుడిలో ఊరు ఉంటుంది. దీని 1323లో సుల్తాన్లు అటాక్ చేయడం జరిగింది. అప్పటి కాలంలో స్వామి ఒక ఉత్సవ విగ్రహం కోసం పెద్ద స్టోరీనే ఉంటుంది మనకి. అండ్ హిస్టరీ ప్రకారంగా తెలిసిన వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. అండ్ ఇక్కడ రంగనాథ స్వామితో పాటు బ్యాక్ సైడ్ అమ్మవారు అండ్ సైడ్కి రాముడు. అండ్ ఇక్కడ రామానుజాచార్యులు వాళ్ళ శరీరంని కూడా భద్రపరిచారని చెప్తారు. ఈ గుళ్ళోనే ఉంటుంది అది కూడా. మేము టైం లేక చూడలేదు. అండ్ ఇక్కడ మీకు కనపడుతున్న వైట్ గోపురం ఈస్ట్ గోపురం. దీని వేలాయి మండపం అంటారు. 1323లో సుల్తాన్ అటాక్లో స్వామివారిని సేవ్ చేయాలని ఒక దేవదాసి వేలాయి తన నాట్యం చేస్తుండగా సుల్తాను ఆమెలో మోజుపడితే ఆమె దేవదాసి అనేది గోపురంపై నుంచి సుల్తాన్ని తోసేసి చంపేస్తుంది. ఆ క్రమంలో తను కూడా చనిపోతుంది. అందుకే ఆమెకి చిహ్నంగా తెల్లగా గోపురంగా పెడతారు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసినాం తంజావూరులోని బృహదేశ్వర ఆలయం. అదే పెద్ద గోపురం ఉండే ఆలయం. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ తంజావూరుకి రాలేదు, కానీ గంగైకొండలో ఉన్న రాజరాజ చోళ 1లో కట్టించిన టెంపుల్కి వెళ్ళారు, కానీ ఈ టెంపుల్కి రాలేదు. అండ్ ఇది గుడి 1010 AD రాజరాజ చోళ 1 కట్టించారు. అండ్ సైడ్స్కి వాటర్, అంటే ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ లేదు ఇక్కడ, మేబీ వాటర్. అండ్ మనం చూస్తుంటాం ఫోర్ట్స్ బయట నీళ్ళు పెట్టి శక్తులు రాకుండా ముసలోదేవారు. అండ్ ఇది ఎంట్రన్స్ మొత్తం చూసుకుంటే మొత్తము రెడ్ గ్రానైట్ స్టోనే ఉంటుంది. అండ్ ఇంకో మిత్ ఏంటంటే, మిత్ లేదా అమ్ముతారు, ఈ గుళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎటువంటి పొలిటీషియన్ ఎంటర్ కాడు. ఒకవేళ అయినా తన లైఫ్ కానీ లేదంటే తన పదవిని కానీ కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే హిస్టరీలో కూడా ఇది ఒక 2-3 ఇన్సిడెంట్స్లో జరిగింది. అండ్ ఇది వచ్చేసి నేను మీకు హిస్టరీ కూడా పెడతాను, వీడియో పాస్ చేసి చూడండి. ఇక్కడ ఉన్న నంది విగ్రహం వచ్చేసి ఏకశిలా విగ్రహం. నందినే కాదు, లోపల శివయ్య కూడా ఏకశిలా విగ్రహం. నంది వచ్చేసి 13 అడుగులు ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఉంటాడు. ఇక్కడ అమ్మవారు పాలరాతి విగ్రహంతో ఉంటుంది. అండ్ ఇక్కడ నంది అండ్ స్ట్రైట్ ఉండేది గోపురం. నందికి రైట్ సైడ్లో ఉండే చిన్న మండపంలో అమ్మవారు ఉంటారు. దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా కూడా గుర్తించారు. అండ్ ఇది కనపడుతున్న గోపురం 80 tons ఆఫ్ సింగిల్ రెడ్ గ్రానైట్. అప్పట్లోనే దీన్ని అంత పైకి ఎలా ఎక్కించారో అప్పటి టెక్నాలజీ ఏంటో. అండ్ మనకి రైట్ సైడ్ కనపడుతున్న మండపంలో అమ్మవారు ఉంటున్నారు. అని చూసారా, మనుషులేమో అంత చిన్నగా ఉన్నారు, టెంపుల్ ఏమో అంత పెద్దగా ఉంది. ఇక్కడ షాడో కూడా ఉండదు, డ్యూ టు ఇది పిరమిడ్ షేప్లో ఉండడం వల్ల దీని ఎటువంటి షాడో కూడా నేలను తాకదు. అండ్ ఈ రీజన్లో కొన్ని నెంబర్ ఆఫ్ డేంజర్ అర్త్క్వేక్స్ వచ్చినా కూడా టెంపుల్ అనేది చెక్కు చెదరకుండా అలానే ఉంది. అంతటి టెక్నాలజీ అప్పట్లోనే ఉంది. అండ్ చుట్టుపక్కల వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు కూడా ఉన్నాయి. అండ్ మీరు చూసుకున్నట్టయితే చుట్టూ సైడ్స్ 360 degreesలో ఎలిఫెంట్స్ని పెట్టడానికి ఉన్నారు. ఇది వచ్చేసి రాజరాజ చోళ 1 ఒక గురువు గారి టెంపుల్. ఇందాక మీరు చూసారు రెడ్ కలర్ గోపురం. ఇది ఎంటైర్ వ్యూ ఆఫ్ బృహదేశ్వర ఆలయం.
2 కళ్ళు చాలటం లేదు చూడాలంటే. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ తంజావూర్ అండ్ శ్రీరంగం. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను రామేశ్వరం ధనుష్కోటి చూపిస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆకాష్ ఏకే యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ అనదర్ ఎపిసోడ్.